హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఎలా చూసేద్దాం. ముందుగా వేయించుకున్న పల్లీలు మిక్సీ పట్టుకోవాలి, తర్వాత నూనె మిక్సీ పట్టుకోవాలి, కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న బియ్యం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం పాగ పట్టుకొని అందులో యాలకులు దంచి అది పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నువ్వుల పిండి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. తర్వాత బాగా ఉంటలు కట్టకుండా బాగా కలపాలి ఫ్రెండ్స్. తర్వాత వేరుశనగ పిండి వేయాలి. అది బాగా ఉంటలు కట్టకుండా బాగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల బాగా ఉంటలు కట్టుకున్నాం సార్. తర్వాత కొబ్బరి వేసేయాలి, మొత్తం వేసేయచ్చు. కొబ్బరి వేస్తే ఏం కాదు, ఎందుకంటే అది అంతా వేయచ్చు. ఆ తర్వాత కొద్దిగా కలుపుకుంటూ బాగా నీట్గా కలుపుకుంటూ నెక్స్ట్ బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి, ఉంటలు కట్టకుండా బాగా నీట్గా మొత్తం అంతా చక్కగా కలిపేయాలి. అలా బాగా నీట్గా కలిపేయడం వల్ల వంటలు కట్టకుండా బాగా ఇదిగా ఉంటుంది. కాబట్టి బాగా నీట్గా 4 పక్కల బాగా నీట్గా కలిపేయాలి ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత వాటిని ఏం చేయాలంటే కొద్దిగా చిన్న బాల్స్ లాగా మనము చేసుకోవచ్చు. రోజుకు ఇవి చిన్నపిల్లలకైతే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటారు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉండలు చుట్టుకుంటే చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.